మగాడి కామానికి బలైన వేసల గురించి వీడియో. కడుపు తిప్పల కోసం ఆమె శరీరాన్ని నమ్ముకుంటే నువ్వు లంజవి వేసివి అంటావు. మరి నడుము కింద నరాల్లో జలపెంచుకుని అదే వేసే దగ్గరికి వెళ్ళే నిన్నేమనాలి? ఈరోజు ఆ రంగుల ప్రపంచం వెనుకున్న రక్తపు మరకల్ని మీకు చూపిస్తా. ధైర్యం ఉంటే చివరి వరకు చూడు. ఆమె వెనుకున్న ఏడుపుని, ఆ మేకప్ వెనుకున్న బాధని చూసే కళ్ళు ఈ సమాజానికి లేవు. అందుకే ఆమెను అసహించుకునే అర్హత మనలో ఎవ్వరికీ కూడా లేదు. సరదా కోసం ఏ ఆడిది తన బట్టలు విప్పుకోదు. కొందరు బ్రతుకు పోరులో ఓడిపోయి, మరికొందరు నమ్మిన ప్రేమను గొంతుకొస్తే దిక్కు లేక, ఇంకొందరు ఇంటిల్లపాది ఆకలి మంటలను చల్లార్చడానికి తమ శరీరాన్ని సమర్పించుకుంటారు. ఆమె కడుపు నిండా అన్నం తినాలంటే కంటి నిండా ఏడవాలి. పిల్లలకు బట్టలు కొనాలంటే తల్లి బట్టలు విప్పాలి. వాళ్ళు గుడ్డలు ఇప్పేసి అమ్ముడిపోతారు, మీరు ఆ గుడ్డలు వేసుకుని అమ్ముడిపోతారు. అంతే తేడా. ఒక పక్క పసిబిడ్డ ఆకలితో ఏడుస్తూ ఉంటుంది, వాడికి పాలు ఇవ్వాలి. అదే సమయానికి కస్టమర్ వస్తాడు, వాడికి బిడ్డ ఏడుపు వినిపించకూడదు, డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. ఆ తల్లి కడుపును పుట్టిన ఆ బిడ్డ నోరు గట్టిగా మూసేసి పక్క గదిలో పడేసి వచ్చిన వాడి పక్కలో నవ్వుతూ పడుకోవాలి. ఆ బిడ్డ ఏడుపు ఆమె గుండెల్లో వినిపిస్తూనే ఉంటది, కానీ బయటపడకూడదు. చనుబాలు ఇవ్వాల్సిన రొమ్ముని కామానికి అప్పగించే దౌర్భాగ్యం ఆ తల్లి. వచ్చేవాడికి అది కామం, ఆమె కాదు. వాడు ఒక కాగితం విసిరేస్తే ఆమె తన సిగ్గుని, ఆత్మగౌరవాన్ని గుమ్మం బయటే వదిలేసి బట్టలు విప్పాలి. ఆ నోట్లో ఆమెకి తన పిల్లల స్కూల్ ఫీజు, రేపటి భోజనం కనిపిస్తాయి. ప్రతి రాత్రి ఆమె తన పిల్లల భవిష్యత్తును కొనడానికి పవిత్రతను అమ్ముకుంటా ఉంటది. ఒక భార్య తన భర్త దగ్గర ప్రేమగా నటిస్తున్నాము కానీ, ఒక వేసే ప్రతి రాత్రి ప్రతి గంటకి ఒక కొత్త మనిషితో ప్రేమగా నటించాలి. వచ్చినవాడు ముసలివాడా, జబ్బున్నవాడా, తాగుబోతా అనేది అనవసరం. వాడికి కావాల్సిందేంటి? సుఖం. ఆ సుఖం కోసం ఆమె ఆనందంగా ఉన్నట్లు నటించాలి. మనసులో ఏది ఉన్నా కూడా పెదాల మీద చిరునవ్వు మాత్రం చావకూడదు. హెచ్ఐవి లాంటి జబ్బులు వస్తే ఎవరు దగ్గరికి రారు. బ్రతుకున్నప్పుడే పురుగులు పట్టినట్లు కుళ్ళిపోతా ఉంటారు. చివరికి చనిపోతే శవాన్ని తీసుకెళ్లడానికి మున్సిపాలిటీ వాళ్ళు చెత్తను ఎత్తినట్లు ఎత్తుకుపోతారు. బ్రతుకున్నంత కాలం సమాజం ఆనందం కోసం వాడబడిన శరీరం చనిపోయిన తర్వాత మట్టిలో కారడానికి కూడా పనికిరాదు. చివరిగా ఒక మాట, బుర్రలో గుజ్జున్నోడికి మాత్రం అర్థమవుతుంది. నువ్వు అసహించుకునే ఆ వేసలే లేకపోతే ఈ సమాజం ఏమైపోతుందో తెలుసా? కామంతో కళ్ళు మూసుకుపోయిన మగాడు రోడ్డు మీద పడి పసిపిల్లల్ని నీ ఇంట్లో ఆడవాళ్ళని పీకు తింటాడు. మన ఇల్లు శుభ్రంగా ఉండాలంటే చెత్తకుండి ఎంత అవసరమో, సమాజం పవిత్రంగా ఉండాలంటే ఆ వేసే అంతే అవసరం. కాబట్టి ఇంకెప్పుడు వాళ్ళని చీ అనొద్దు. దమ్ముంటే ఆడదాని మాంసం రుచి మరిగిన మగ జాతిని నిలదే, లేదంటే మూసుకుని కూర్చో. ఆమెది వ్యభిచారం కాదు, ఆకలి చేసిన అత్యాచారం.